దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? మీ కుటుంబాలు 5 to 6 ఆరాధన శక్తివంతంగా జరగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, ఆత్మీయ బలం పొందాలి, ఆత్మీయ మేలు పొందాలి. ముఖ్యంగా ఈరోజు అలసిపోయి కృంగిపోయి ఉన్నారా? దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, నేను నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, పాపములు శాపములు ఉన్న వారికి విడుదల ఇచ్చే శిలువ బలియాగమే అండి యేసయ్య శిలువ బలియాగం. చూసారా, నిన్న మదిరాలో 2వ రోజు ఎంత ఘనంగా జరిగాయో. ఈరోజు 3వ రోజు ఖమ్మం దగ్గర మదిరాలో సభలు. ప్రార్థన చేయండి, మీరు కూడా పాలు పొందండి, లైవ్ చూడండి. ఉదయం సాయంత్రం ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకంటూ ఒక దినం ఉంది, నీ బాధలు కన్నీరు తుడిచే దినం. నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య నమ్మదగిన దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. మరి యోబు గ్రంథం 8వ అధ్యాయం అద్భుతమైన మాట 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదటిగా ఉండెను, తుదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. జస్ట్ ప్రారంభం నీ స్థితి కొద్దిదే, ఆత్మీయదైనా ఆర్థికమైందని ఏదైనా, కానీ మహాభివృద్ధి తుదకు అంటే చివరికి నువ్వు మహాభివృద్ధి నొందబోతున్నావు. ఎందులో? ఇప్పుడు నీది కొంచెమే, ఆత్మీకంగా కొద్దిగానండి, రక్షణ అనుభవం కొంచెమేనండి, ఆర్థిక విషయాలు కొంచెమేనండి, కానీ దేవుడు నిన్ను మహాభివృద్ధి నొందించే విధంగా దీవించబోతున్నాడు. నిన్ను ఉన్నతంగా చేయబోతున్నాడు. ఆత్మీయతలో నువ్వు ఆత్మలో వర్ధిల్తే అన్నిట్లో వెళ్ళిపోతావు పైకి. దేవునిలో నువ్వు ఆత్మీకమైన అభివృద్ధి, నీ కుటుంబము నీవు మహాభివృద్ధి నొందబోతున్నావు. ఈరోజు వాగ్దానం, నీవు నీ కుటుంబం మహాభివృద్ధి నొందేదవు. ఇక్కడ ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకోండి. అన్నిట్లో కూడా చక్కగా ఓపిక కలిగి ఉండండి. దేవుడు తప్పక నేను పైకి లేపుతాడు, నీ కట్లన్నీ తెంచుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం వింటున్నారో వారికి రక్షణ, మారు మనసు. ఎంతమంది బిడ్డలకు రక్షణ లేని వాళ్ళు, పాపక్షమాపణ, రక్షణ, మారు మనసు, బంధకముల నుంచి విడిపించి, శోధల నుంచి తప్పించి, పాపం నుంచి విడిపించి, శాపము నుంచి విడిపించి, నిందల నుంచి విడిపించి, గాయాల నుంచి విడిపించి, కుటుంబ కలహాలు, నాయన ఉద్యోగం లేమి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, నానావిధ రోగాల నుంచి విడిపించి, గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరువయ్యా నాయన, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలయ్యి. సొంతలు లేక, వాహనాలు లేక, చిన్న చిన్న జీతాలతో ఎంతమంది బిడ్డలు జాబ్ లేక వారందరికీ సాయించి, కుటుంబంలో ఎవరెవరికి ఏ శోధన ఉన్నా తొలగించి, 10th రాసే బిడ్డల ప్రిపరేషన్లో వారి ఎగ్జామ్స్లో మీరుండి విజయవంతంగా జయకరంగా రాయటానికి కృప చూపండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీ సన్నిధి తోడుగా ఉంచి మంచి రిజల్ట్, మంచి ఆశీర్వాదం దయచేయండి. ఇతర డిగ్రీ కానీ ఇతర ఎగ్జామ్స్ ఏమి రాస్తున్నా నీ సహాయం దయచేయండి ప్రభువా. ఇతర దేశాల్లో మా ప్రియులు వీసాల విషయంలో, ఇంకే విషయంలో టెన్షన్ పడుతున్న వారందరికీ రక్షణ, క్షేమం, అభివృద్ధి దయచేయండి. భారతదేశాన్ని రక్షించండి అయ్యా. దైవజనుల వారి బిడ్డల్ని మీరు కాపాడమని అడుగుతున్నాను. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని బలహీనపరిచి మహా అభివృద్ధి పరిచర్య పొందుటకు సాయం చేయండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారు గొప్ప అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు కూడా అన్ని రంగాల్లో దీవించబడదురుగా. కానీ శుభములను పలుకుతూ ఎవరికి ఏ సమస్య ఉన్నా తొలగించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి, కృతజ్ఞతలు చెల్లించండి. ఈరోజు 3వ రోజు ఖమ్మం దగ్గర మదిరాలో కోన జనార్దన్ రావు గారి స్థలమందు భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అద్భుతమైన ఉజ్జీవ సభలు కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. 3వ రోజు, రేపు 4వ రోజు దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. దేవుని ఆత్మ బలంగా, పరిశుద్ధాత్మ దేవుడు గణపరచబడుతున్నాడు. దేవుని ప్రజలుగా మనందరం తెలుసుకోవాల్సిన, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎంతమంది వాగ్దానం ఇచ్చున్నారో, ఎవరు రావాలన్నా బెల్లంపల్లి శనివారం రండి, పాలు పొందండి, ఆత్మికంగా ఎదగండి. ఆదివారం అటెండ్ అవ్వాలండి. కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో 3 ఆరాధనలు ఆదివారం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ అలా.